ఎస్ఎంఎస్లతో బిజినెస్ అంటూ రాజమండ్రిలో ఓ సంస్థ కోట్ల రూపాయలకు టోకరా పెట్టింది. సందు చూసి ఉడాయించింది. ఓషన్ ఐటీ సొల్యూషన్స్ పేరుతో కోటిపల్లి బస్టాండ్ వద్ద 2 నెలల క్రితం ఏర్పాటైన ఓ సంస్థ బల్క్ ఎస్ఎంఎస్ బిజినెస్ ప్రారంభించింది. ఒక్కో మెసేజ్కి రూపాయికి రూపాయిన్నర ₹2 వరకు ఇస్తామని చెప్పడంతో ఈ వ్యాపారం పట్ల ఆసక్తితో దాదాపు 800 మంది ఔత్సాహికులు బిజినెస్లో చేరారు. 5,000 నుంచి 25 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. 2 నెలలు మురిపించి ముంచేసింది. బోర్డు తిప్పేసి పలాయనం చెత్తగించారు సదరు నిర్వాహకులు. ఆఫీస్ మూసి ఉండడం, నిర్వాహకుల ఫోన్లు పనిచేయకపోవడంతో పెట్టుబడిదారులు లబోదిబమన్నారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫ్రాడ్ మాస్టర్ల కోసం గాలింపు చేపట్టారు. ఇది 2 టౌన్ లిమిట్స్లో ఓషన్ మీడియా సొల్యూషన్స్ అని చెప్పి ఒక కంపెనీ, ఒక ప్రైవేట్ ఫర్మ్ ఉంది. అది ఒక బల్క్ ఎస్ఎంఎస్ఎస్ అండ్ బల్క్ యాడ్స్ ఫార్వర్డ్ చేసే బిజినెస్లో ఉన్నారు వాళ్ళు ఎలా అంటే న్యూస్ పేపర్స్లో యాడ్స్ అవి ఇస్తున్నారు. యాడ్స్ అవి ఇచ్చి ఈ ఎవరైతే ఉంటారో యూత్ని వాళ్ళని అట్రాక్ట్ చేసి ఎలా అంటే మీరు ₹500 ఇన్వెస్ట్ చేస్తే మేము ఒక 500 ఎస్ఎంఎస్లు ఇస్తాము, తర్వాత అవి ఫార్వర్డ్ చేసిన తర్వాత మీకు ₹750 వస్తుంది అని చెప్పేసి ఆ రకంగా ఆ మోడస్ ఆపరెండీలో వాళ్ళు ఇనీషియల్గా పెట్టిన తర్వాత వీళ్ళు మనీ ఎలానే ప్రాంప్ట్గా పే చేయడం వల్ల ఫర్దర్గా 500 తర్వాత 5,000 పే చేసి 7,500 పట్టుకెళ్ళడం అలా ఫర్దర్గా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఈ చిలుక చంద్రమౌళి రెడ్డి అని చెప్పి ఆయన మీద కంప్లైంట్ వచ్చింది. ఎలా అంటే ఈ ఆఫీస్ ఈరోజు వీళ్ళు మార్నింగ్ ఎవరైతే మనీ పే చేస్తారో వాళ్ళంతా వెళ్ళగా వాళ్ళు అక్కడ ఆఫీస్ క్లోజ్ చేసి ఉంది. అండ్ ఆ స్టాఫ్ అందరూ కూడా ఎవరు లేరు. అండ్ వాళ్ళ నెంబర్స్ కూడా నాట్ రీచబుల్ ఉన్నాయి. అండ్ వీళ్ళ దగ్గర రిసిప్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర రిసిప్ట్స్ ఉన్నాయి. సుమారు 800 మెంబర్స్ విక్టిమ్స్ అని చెప్పేసి ఈ కంప్లైంట్లో అయితే ఇచ్చారు. దీని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తాను. ఫర్దర్గా లా ప్రకారం ఏం చేయాలో చేస్తాం.